హాయ్ వివర్స్, మనం వచ్చేసి 3వ తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము. 3వ తరగతిది జాబిలి అనేటువంటి పుస్తకంలోనేది. బొమ్మను చూడండి, ఆలోచించి చెప్పండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలు ఏమేమి చేస్తున్నారు అనేటువంటిది ఆ యొక్క బొమ్మను గమనించండి. బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తూ ఉన్నారు, ఏమేమి ఉన్నాయి. బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తర్వాత చీమలు, కాకులు, తర్వాత వచ్చేసి ఇంకా గవ్వలు ఉన్నాయి. పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏమేమి లెక్క పెడుతున్నారు, ఎందుకు లెక్క పెడుతున్నారు. బొమ్మలో పిల్లలు ఉన్నారు. ఒక బాలిక కాకులను లెక్కిస్తూ ఉంది. స్తంభం పట్టుకొని ఒక పాప వచ్చేసి గవ్వలను లెక్కిస్తూ ఉంది. ఇంకొక పాప వచ్చేసి ఒక పిల్లవాడు వచ్చేసి చీమలను లెక్కిస్తూ ఉన్నాడు. ఈ విధంగా పిల్లలు వారి వారి పనులను చేస్తూ ఉన్నారనమాట, అంటే లెక్క పెడుతూ ఉన్నారు. ఈ యొక్క పాఠాన్ని మీరు సొంత మాటల్లో రాయొచ్చు. తర్వాత వచ్చేసి బీర్బల్ కాకులను ఎందుకు లెక్క పెట్టలేదో మనము తెలుసుకుందాము. బీర్బలు కాకులను ఎందుకు లెక్క పెట్టలేదు అని అక్బరు ఆ చక్రవర్తితో ఈ విధంగా అన్నాడు. ప్రభు, నేను చెప్పినటువంటి సంఖ్యనే సరైనటువంటిది. మొదటి వ్యక్తి లెక్క పెట్టినప్పుడు కాకులు చుట్టాలు పక్క ఊరి నుండి మన ఊరికి వచ్చాయి, అందుకే అతనికి ఎక్కువ కాకులు కనిపించాయి. రెండో వ్యక్తి లెక్క పెట్టినప్పుడు మన ఊరు నుంచి పక్క ఊరి చుట్టాల ఇంటికి పోయాయి, అందుకే లెక్క తక్కువగా వచ్చింది అని అన్నాడనమాట. అందుకే నేను ఆ యొక్క కాకులను లెక్క పెట్టలేదు, ఎక్కువగా లెక్క పెట్టలేదు అని చెప్పాడనమాట. ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. ప్రభు, నేను చెప్పినటువంటి సంఖ్యనే సరైనటువంటిది అని ఎవరితో అన్నారు అంటే ఆయన కూడా లెక్క పెట్టాడు, కానీ ఒక నోటికి ఏదో వచ్చిన ఆ యొక్క అమౌంట్ని చెప్పాడనమాట. ప్రభు, నేను చెప్పినటువంటి సంఖ్యనే సరైనటువంటిది. ఈ వాక్యం వచ్చేసి బీర్బలు అక్బర్తో పలికిన మాటలు. ఇక్కడ పాఠం చదవండి, క్రింద వాక్యాల్లో తప్పు ఒప్పులను గుర్తించండి. బీర్బలు అంటే ఆస్థానంలో మిగిలిన వారికి నచ్చేది కాదు. బీర్బల్ అంటే ఆస్థానంలో మిగిలిన వారికి నచ్చేది కాదు, కరెక్టు. బీర్బలు ఆగ్రా పట్టణంలోని కాకులను లెక్కించాడు, తప్పు. కాకులను లెక్కించడానికి బీర్బలు ఇంకొంత సమయము కావాలనుకున్నాడు, కరెక్టు. బీర్బల్ కాకుల లెక్క తగ్గడానికి కారణము మన ఊరి కాకుల పక్క ఊరిలో చుట్టాల ఇంటికి పోయాయి అని చెప్పాడు. బీర్బల్కు తెలివితేటలు, సమయస్ఫూర్తి ఎక్కువ అని అందరూ ఒప్పుకున్నారు, కరెక్ట్. ఇక్కడ చూడండి, పాఠం చదవండి, క్రింది వాక్యాల తర్వాత వచ్చేటువంటి వాక్యాలను రాయండి. మీకు నేను ఒక పరీక్ష పెడుతున్నాను అనేటువంటిది వచ్చేసి తర్వాత వచ్చేటువంటి వాక్యం ఏంటి అనేది చూద్దాం. అదేమిటంటే, మన ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నాయో లెక్క పెట్టి చెప్పండి. తర్వాత రాజు చెప్పిన రోజు రానే వచ్చింది. అందరూ రాజుగారి సభలో కూర్చున్నారు. అందరిలోనూ ఒకటే భయము, ఎవరు తమకన్నా ముందు పోయి రాజుగారిని లెక్క చెబుతారో అని. అందరూ బీర్బల్ పని అయిపోయింది అనుకున్నారు. తమకు మంత్రి పదవి రాకపోయినా బీర్బల్ బండారము బయటపడి అతని పదవి ఊడుతుంది అని, బీర్బల్ పీడ పోతుందని అందరూ సంబరపడ్డారు. తర్వాత ఆలోచించి సొంత మాటల్లో రాయండి. బీర్బల్ను చూసి ఆస్థానంలోని ఇతర ఉద్యోగులు ఎందుకు ఓర్వలేకపోయారు. అక్బర్ తన ఆస్థానంలో ఉన్నటువంటి బీర్బల్ అంటే చాలా అభిమానము. ఇది ఆస్థానంలో మిగిలిన వారికి నచ్చేది కాదు. తాము బీర్బల్ కన్నా తెలివైనటువంటి వాళ్ళమని వాళ్ళ యొక్క ఉద్దేశము. అందువల్ల ఇతరుల ఉద్యోగులు ఓర్వలేకపోయారు. తర్వాత బీర్బల్ గురించి సొంత మాటల్లో రాయండి. బీర్బల్ మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ ఆస్థానంలో ముఖ్యమంత్రి. ఆయన అసలు పేరు మహేష్ దాస్. తర్వాత వచ్చేసి బీర్బల్ తన అసాధారణమైనటువంటి తెలివితేటలు, సమయస్ఫూర్తి మరియు హాస్య చతురతకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందారన్నమాట. ఆయన అక్బర్ చక్రవర్తికి 9 మంది రత్నాలు లాంటి మంత్రులలో నవరత్నాలు అని అంటారు. వారిలో బీర్బల్ అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి అనమాట. ఈ కథను కాకుల లెక్క అనేటువంటి పేరు సరిపోయిందా? ఎందుకు? అవును, కాకుల లెక్క అనేటువంటి పేరు సరిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క కథకు అత్యంత అద్భుతమైనటువంటి సాంప్రదాయక మరియు లోతైనటువంటి అర్థము ఉన్న శీర్షిక. జీవితంలో ఖచ్చితంగా తేల్వలేని లెక్కలను, అంచనాలను, అందని విషయాలను వచ్చేసి లేదా ఎవరు సరిగ్గా నిరూపించలేని పరిస్థితులను చెప్పడానికి కాకుల లెక్క వాడుతాము. ఇక్కడ పదజాలం చూడండి, క్రింది బొమ్మలను చూసి పక్షుల పేర్లను రాయండి. మొట్టమొదటి వచ్చేసి పావురము, తర్వాత వచ్చేసి రామచిలుక, కొంగ, తర్వాత వచ్చేసి నెమలి, తర్వాత వచ్చేసి పాలపిట్ట, గద్ద లేదా డేగా అని చెప్పొచ్చు అనమాట. తర్వాత రామచిలుకతో సంబంధం ఉన్నటువంటి పదాలను ఈ యొక్క గోళంలో రాయండి. రామచిలుక అంటే ఏమేమి గుర్తుకొస్తాయి? రామచిలుక అంటే పలుకులు గుర్తుకొస్తాయి. రామచిలుక యొక్క పలుకులు అంటే మనం ఏం మాట్లాడతామో అదే మాట్లాడుతుంది. దాని యొక్క పచ్చని రంగు అందంగా ఉంటుంది. తర్వాత ఎర్రని ముక్కు చాలా అందంగా ఉంటుంది. తర్వాత కంఠాభరణము, తనకు వచ్చేసి గొంతు దగ్గర కాస్త నల్లగా ఉంటుంది. తర్వాత జోస్యం చెబుతుంది. రామచిలుక అంటే జోస్యం చెబుతుంది, చిలక జోస్యం అంటాము.
తర్వాత రామ రామ అంటూ మనము ఆ యొక్క చిలుక చేత చెప్పిస్తామన్నమాట. ఈ యొక్క పాఠం ఆధారంగా బహువచనాలను రాయండి. కాకి కాకులు, ఉద్యోగి ఉద్యోగులు, వెయ్యిలు, వెయ్యి అని వచ్చినప్పుడు వేలు అని వస్తుంది. తర్వాత వందలు, లెక్క, కూర్చున్నారు. తర్వాత ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాము. క్రింది వాక్యాల్లో మహాప్రాణాక్షరాలను గుర్తించి రాయండి. సాధన వల్ల పనులు సులభముగా సాధిస్తాము. ప్రాణాక్షరాలు అంటే ఒత్తుతో కూడినటువంటి అక్షరాలని మహాప్రాణాక్షరాలు అంటారు. ఇక్కడ వచ్చేసి ధ, భ, ది అనేటువంటిది ఇక్కడ మనకు ఫస్ట్ లైన్లో వచ్చింది. పాఠంలోని కథ చదివాను. ద, ట అనేటువంటిది వచ్చింది. తర్వాత ఆషాఢ, శ్రావణ, భాద్రపద మాసాల్లో వర్షాలు కురుస్తాయి. ఢ, బా. తర్వాత వచ్చేసి మాఘమాసంలో రథ సప్తమి పండుగ వస్తుంది. ధ, గ. తర్వాత వచ్చేసి భోజనము చేసిన తర్వాత ఒక ఫలము తింటేనే మంచిది. బో, ప అనేటువంటిది వచ్చేసి ఇక్కడ మహాప్రాణాక్షరాలుగా ఉన్నాయి. తర్వాత క్రింది వాటికి సరైనటువంటి మహాప్రాణాక్షరాలతో నింపండి. ఇక్కడ వచ్చేసి మేఘము, తర్వాత వచ్చేసి ఏమేమి వస్తుందో చూడండి. మేఘము, మఠము, ఖడ్గము, వైకుంఠము, భజన, ధనము, సభ, తర్వాత వచ్చేసి భయము, ప్రథమ. ఈ యొక్క పాఠంలో సూక్తి ఏంటంటే సమయస్ఫూర్తి, వివేకము, చాకచక్యము, కార్యశూరత ఉన్నవారికి సర్వతా విజయం అనేటువంటి లభిస్తుంది. మనము వీటిని కరెక్ట్గా ఆచరించాలి.